ఈరోజు మనలో ఎవరైనా ఉన్నారా? ఒకప్పుడు ఆత్మీయుడివే, ఒకప్పుడు పరిశుద్ధుడివే, ఒకప్పుడు ప్రార్థనాపరుడివే, ఒకప్పుడు ప్రేమ గలవాడివే, ఒకప్పుడు ప్రభు కొరకు రోషం కలిగి జీవించిన దానివే అడివే. కానీ ఈరోజు ఎంతో కొంత ఆత్మీయ జీవితంలో నువ్వు వెనకబడ్డావు. అది వాస్తవం. మోకరించడం మానేశావు, బైబిల్ తెరవడం మానేశావు, బైబిల్ చదవడం మానేశావు, బైబిల్ ధ్యానించడం మానేశావు, బైబిల్ గురించి మాట్లాడడం మానేశావు, దేవుని గురించి మాట్లాడడం మానేశావు. అసలు దేవుని గురించి ఆలోచనలే నీ జీవితంలో తక్కువైపోయినాయి. ఒకప్పుడు ప్రతిరోజు దేవుని గురించి మాట్లాడేవాడివి, ఎవరో ఒకరికి దేవుని గురించి చెప్పేదానివి, ఎవరో ఒకరితో కలిసి ప్రార్థన చేసేదానివి, ప్రార్థన చేసేవాడివి, సమయం దొరికినప్పుడల్లా మోకరించేవాడివి, మానకుండా ఉపవాస ప్రార్థనకు వచ్చేదానివి, మానకుండా ఆదివారం దేవుని సన్నిధికి వచ్చి దేవుని ఆరాధించేవాడివి. కానీ ఎంతో కొంత నీ ఆత్మీయ జీవితంలో వెనకబడిపోయావు. అది ఏమాత్రం నీకు క్షేమం కాదని, అలా వెనకబడినప్పుడే సైతాను నిన్ను వెనక్కి ఈడ్చుకుపోతాడు అనే సత్యము గ్రహించాలనే ఎంత